మొదటగా పితృరుణం. పితృరుణం అనేది ఎలా కలుగుతుందంటే, మీరు మరణించిన మీ తండ్రికి గానీ, లేదా ఇతర పెద్దలకు గానీ, శాస్త్ర ప్రకారం జరగాల్సిన సంవత్సరికాలు కానీ, జరగాల్సినవి జరిపించకుండా, పితృకార్యాలు జరిపించకుండా ఉన్నట్లయితే, మీకు పితృరుణం అనేది చుట్టుకుంటుందండి. చాలా అవస్థలు, చాలా ఇబ్బందులకు గురవుతారు మీరు పితృరుణం ఉండడం వలన. అలాగే మీరు ఈ పితృరుణాన్ని ఉంది అని తెలుసుకొని మీరు కనుక వాటిని నివారణ చర్యలు చేసేసుకుంటే మీకు అటువంటి ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే, చిన్న వయసులోనే మీకు వెంట్రుకలు తెల్లబడడం, తర్వాత ధన నష్టం కలగడం, చదువు ఆటంకాలు రావడం, ఇంట్లో దొంగతనం జరగడము, ఇవన్నీ కూడా పితృరుణం వల్ల చాలా జరుగుతాయండి. కాబట్టి